మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరేజీనా, అయ్యో బెత్సయిదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ చదివిన వాక్య భాగంలో మనకి సెలవిస్తుంది ఏంటంటే, మారు మనసు లేని బ్రతుకు. మారు మనసు లేని బ్రతుకు ఎలా ఉండిద్దంటే, వారి ఎదుట దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు వాళ్ళు పొందుకున్నా, హృదయంలో మాత్రం హృదయం మాత్రం మారదు. కఠినమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి క్రియలే వారి హృదయంలో, వారి తలంపుల్లో, వారి శరీరం అంతా నిండి ఉంటాయి. ప్రభు సెలవిస్తున్నారు, మారు మనసు లేని బ్రతుకు ఆ దినమున ఎలా ఉందంటే స్పష్టంగా తూరు సీదోను పట్టణంలో వారి గతి కంటే నీ గతి ఎంత భయంకరంగా ఉండిద్దంటే అంత దారుణంగా ఉండిద్దని స్పష్టంగా చెప్తున్నారు. తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వ తగినదై ఉండును అంటే వారికంటే మరీ ఎక్కువైనటువంటి కీడు, తీర్పు, బహు భయంకరమైనటువంటి వేదనలు ఈ కొరాజీనా బెత్సయిదాకి కలుగుతుందని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకని కొరాజీనా బెత్సయిదాకి చెప్తున్నారంటే, తూరు సీదోను కంటే కూడా ఎక్కువ అద్భుతాలు, ఎక్కువ మాదిరి, ఎక్కువ స్పష్టత, ఎక్కువ వాక్య వివరణ, రాజ్య సువార్త వీరికి అనుగ్రహించబడింది. అయితే వీరు మాత్రం దాన్ని చూడట్లా. ఇదే వర్తమానం, ఇదే దర్శనం, ఇదే అద్భుతాలు, ఇదే సువార్త తూరు సీదోను కనుక వినపడినట్లయితే మెస్సయ్యా అనే మాట, రక్షకుడు అనే మాట, ఏసయ్యా అనే మాట వాళ్ళకి వినపడినట్టయితే వెంటనే వాళ్ళంట గోనె పట్ట కట్టుకొని తమ ముఖమును చిన్నది చేసుకొని కన్నీటితో, దుఃఖముతో వారు బూడిద చల్లుకొని తల మీద కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రలాపిస్తూ మారు మనసు పొంది ఉంటారు. నేడు మనం కూడా చూసినట్లయితే అద్భుతముగా దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరిస్తున్న వారి ఎదుట ఎన్ని మాదిరికరమైన లక్షణాలు చూసినా, ఎన్ని అద్భుతాలు చూసినా దేవుడు వారికి తోడుగా ఉన్నారన్న సంగతి గ్రహించినప్పటికీ వారి హృదయంలో మాత్రం వారిని చూసి ఏమీ నేర్చుకోరు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరిస్తూ, మాదిరి చూపిస్తూ, దాని అర్థం ఇది ఇట్లాగా ఉండాలి, ఇది ఇలా కాదు, దాని అర్థం అది మారు మనసు లేని బ్రతుకు వలె పైకి గొర్రె చర్మము కప్పుకున్నట్లుగా ఉండిద్ది ఆ భావం మనం పట్టుకుంటే. కానీ దాని భావం అది కాదు. మనం నిజమైన మారు మనసు, లోతైన మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉండాలి అని మనం గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో, ఈ తరంలో మనం చూసినట్లయితే అద్భుతాలకి, సూచక్రియలు కొదువేమి లేదు. అద్భుతాలు ఎన్ని చేస్తారో, కానీ అటువంటి వారి దగ్గర ప్రభు సెలవిస్తున్నారు, అయ్యో కొరిజీనా బెత్సయిదా, నీ దగ్గర చేయబడిన అద్భుతాలు, ఈ లోకంలో సత్యాన్ని వివరిస్తున్నటువంటి వాక్యాలు మీరు వింటూ కూడా ఇంకా ఈ దుర్బోధల వైపు, లోక సంబంధమైన సాతాను యొక్క చీకటి క్రియల వైపు మీరు ఎందుకు వెళ్తున్నారు? మీకు వినబడినటువంటి ఈ వాక్యం ఆ దినమున వారికి వినబడినట్లయితే వారప్పుడే మారు మనసు పొంది ఉండేవారు. అయితే మారు మనసు పొందుకున్న బ్రతుకు ఎలా ఉంటుంది అని అంటే, దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టేదిగా ఉంటుంది, దేవుని స్వరూపాన్ని ధరించుకున్నదిగా ఉంటుంది, దేవుని ప్రతిబింబిస్తూ ఉంటుంది, దేవునికి మహిమ తెస్తూ ఉంటుంది, దేవుని సాక్షిగా జీవిస్తుంది. ఇవి లేని మారు మనసు లేని బ్రతుకు కపటమైన మారు మనసు, నకిలీ మారు మనసు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేడు చాలామంది నా కన్నులది కనిపిస్తుంటారు, మారు మనసు పొందుకున్న దేవుడు మాతో మాట్లాడారని. అయితే వారి యొక్క జీవన శైలిని, వారి యొక్క మాదిరి చూస్తే ఏమాత్రం వాక్యానుసారంగా ఉండనట్టు గమనించినప్పుడు ఎంత దుఃఖం వేస్తుంది.
అటువంటి వారు చరిత్రలో చాలామంది ఉన్నారు. ఇక ఇద్దరిని మీకు వివరిస్తాను. గెహజీ అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాడు. ఎలీషా అనేటువంటి సేవకుని దగ్గర శిష్యుడిగా చేరాడు. అన్ని నేర్చుకుంటున్నాడు. ఎలీషా గొప్ప ప్రవక్త. ఏలియానే గొప్పవాడు ప్రవక్త అంటే ఏలియాకు మించినటువంటి అభిషేకంతో, రెండింతల అభిషేకంతో ఎలీషా సేవ చేస్తున్నాడు. ఎంతోమంది చనిపోయిన వారిని లేపాడు, స్వస్థపరిచాడు. మనిషిని చూడకుండానే దూరం నుంచి ఆ మనిషి వస్తాడు. రాగానే అతన్ని స్నానం చేయమని చెప్పి యోర్దాన్లో అతనికి 7 సార్లు ముందు స్వస్థ వచ్చిద్దని, రాకుండానే రోగిని గమనించి రోగి వస్తాడు, అతనికి ఈ సమాధానం చెప్పిన అతను కలవనివ్వద్దు అని బయట నుండి బయటే పంపించేసిన వ్యక్తి, అతని ముఖం కూడా చూడకుండా. అంతటి గొప్ప సేవకుడు. జరగబో వాటిని ముందే గ్రహించి రాజులకు సైతం యుద్ధానికి శత్రువులు వస్తున్నారని తెలియచేసినటువంటి గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడి దగ్గర ఒకడున్నాడు. శిష్యుడిగా జాయిన్ అయ్యి దేవుని సేవ చేస్తానని బయలుదేరాడు. అంత గొప్ప సేవకుని దగ్గర నువ్వేం నేర్చుకున్నావయ్యా గెహజీ అంటే? ఇటువంటి అద్భుతములు సూచక్రియలు ఏంటి ఊరికనే చేస్తాడు మా దైవజనుడు? ఎన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు, నేనైతే ఎన్నో డబ్బులు సంపాదించుకునేవాడిని, ఇవన్నీ నేర్చుకొని నేను డబ్బులు సంపాదించుకుంటా అని బయలుదేరాడు. డబ్బుల కొరకు బయలుదేరాడు. ఆ నయమాను వెనక బయలుదేరి పరిగెడితే ఆ డబ్బును తీసుకున్నట్లుగా ఎలీషా గమనించలేడా? గుడ్డి గెహజీ అనుకున్నాడు, ఎలీషాకి ఏం తెలుసుద్దిలే, లోపల గదిలో ఉండి గమ్మును ప్రార్థన చేసుకుంటున్నాడని. కానీ గదిలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఆత్మతో నింపబడి ఉన్నాడన్న సంగతి గెహజీ గుర్తించలేదు. గదిలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు సమస్త మర్మములను బయలుపరుస్తాడు అన్న సంగతి గెహజీ గుర్తించలేదు. గుర్తించని ఈ మారు మనసు లేని బ్రతుకు డబ్బుల కొరకు పరిగెట్టి కోల్పోయినటువంటి రోగాన్ని ఆ యొక్క రోగి దగ్గర నుంచి ఇతను పొందుకున్నాడు స్వాస్థ్యముగా. మారు మనసు లేని బ్రతుకు. సేవ చేస్తాను నీ కొరకు, దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను బయలుదేరుతూ ఉంటూ డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతి కొరకు అద్భుతాలు సూచక్రియలు చూపిస్తూ ఉన్న వారికి వాక్యం సెలవిస్తుంది, మారు మనసు లేని బ్రతుకు. మారు మనసు పొందుకున్న బ్రతుకు ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఉదాహరణ, ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఏం నేర్చుకున్నాడంటే, ఏలియా ఎలా ఉన్నాడో అలాగే జీవించాలి, అతని మాదిరిగానే నేను ఉండాలి, ఏమి ధరించుకున్నాడో అట్లాగే ధరించుకోవాలి, ఎలా మాట్లాడుతున్నాడో అలాగే మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలాగే ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం ఉంటున్నాడో అట్లా ఉపవాసం ఉండాలి, ఎలాగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, ఎలాగ స్థిరంగా ఉంటున్నాడు అనే విషయాన్ని అన్ని గ్రహించి నేను అలాగే ఉండాలని తన బ్రతుకును మార్చుకోగలిగాడు. గనుక ఏలియాని మించిన రెండింతల అభిషేకాన్ని ఎలీషా పొందుకోగలిగాడు. మారు మనసు పొందుకుంటే అభిషేకం పనిచేస్తుంది. మారు మనసు లేని బ్రతుకుకి అభిషేకం విడిచి పోయి వారు నరకాగ్నికి వారసులు ఉన్నట్లుగా చేస్తుంది. అది సాతాను సంబంధమైనటువంటి దురాత్మ. మారు మనసు లేని బ్రతుకు ఎంత భయంకరంగా ఉండిందంటే, పూర్వము నశించిపోతున్న వారి పరిస్థితి వార్వదిగిందని ఉంటుంది వాక్యంలో. నేడు దేవుని సత్యాన్ని వివరిస్తూ ఉండగా వాక్యాన్ని వినిన సైతము అటువంటి పాపమునే చేస్తూ ఉంటే, అటువంటి మనసుతోనే ఉంటే గనక మారు మనసు లేని బ్రతుకును ఆయన ఓర్వలేనటువంటి స్థితిలోకి, తీర్పులోకి తీసుకెళ్తాడు. ఓర్చుకోలేరు అని. దయచేసి మనం నేటి దినాన అటువంటి మారు మనసు లేని బ్రతుకులు, దేవునికి ఆయాస కలిగించేటువంటి జీవితములు కొనసాగుతున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, నేడైనను ఆయన నిన్ను గద్దించిన వెంటనే సరి చేసుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మిమ్మల్ని రాజ్యానికి, పరలోకానికి నిత్య స్వాస్యము వారసత్వంగా అనుగ్రహిస్తానంటున్నాడు. ఆశీర్వాదములకు కొదువు లేదు, అద్భుతములకు కొదువు లేదు, సూచక్రియలకు కొదువు లేదు, సంఘాలకు కొదువు లేదు, ఏసీలకి, లైట్లకి, సౌండ్ సిస్టమ్కి కొదువు లేదు. కొదువు దేనికి ఉందంటే మారు మనసుకి. మారు మనసు లేని బ్రతుకు దేవుని రాజ్యానికి వారసుగా అడుగు పెట్టలేరు. మారు మనసు పొందుకోవడానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని, వాక్యాన్ని విన్న ప్రతి వారు మారు మనసు పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన రాజ్యానికి రాకడకు హక్కుదారులుగా, వారసులుగా మార్చబడదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.